ఈ కరెంట్ బిల్ ఓపెన్ చేయడం ఎగ్జామ్ రిజల్ట్ ఓపెన్ చేసినట్టే ఉంటుంది. 2000, 3000 లేదా ఏసీ ఆన్ చేసిన తప్పుకి 5000. మీ కరెంట్ బిల్లుని 90% వరకు లీగల్లీ తగ్గించే ఛాన్స్ ఇండియాలో ఉంది. అది కూడా గవర్నమెంట్ సపోర్ట్తో. ఇది ఓవర్ ప్రామిస్ కాదు, రియాలిటీ. మీ ఇంటి మీద టెర్రస్ ఉందా? సన్లైట్ పడుతుందా? అయితే మీ రూఫ్ ఏటీఎంలా పనిచేస్తుంది. అదే రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్. సన్లైట్ ఫ్రీగా వస్తుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది, మన కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. ఇదే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ట్ బిజ్లీ యోజన. ఈ సోలార్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తాయి అంటే సన్లైట్ పడగానే కరెంట్ జనరేట్ అవుతుంది. కరెంట్ ఫస్ట్ మీ ఇంటికి, అదే ఫ్యాన్, ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ అన్నీ సోలార్ కరెంట్ ద్వారా నడుస్తాయి. ఎక్స్ట్రా కరెంట్ ఉంటే సోలార్ ప్యానెల్స్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి పంపించేస్తుంది. ఇక్కడే నెట్ మీటరింగ్. ఇది మనం ఎన్ని యూనిట్స్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి తీసుకుంటున్నాం మైనస్ ఎన్ని యూనిట్స్ మన సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి పంపిస్తుంది. ఈ డిఫరెన్సే మనకి బిల్ పడుతుంది. ఫర్ సపోజ్ మంత్లీ కరెంట్ బిల్ 3000 వస్తుంది అనుకోండి. ఆ హౌస్ మీద 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే డే టైంలో ఇంటికి ఈ సోలార్ సిస్టమ్ నుంచి కరెంట్ వస్తుంది. ఇంటికి యూజ్ అయ్యాక మిగిలిన కరెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళిపోతుంది. నైట్ టైం మాత్రం ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఇంటికి కరెంట్ వస్తుంది. అంటే కరెంట్ బిల్ 3000 నుంచి 250, 300కి తగ్గిపోతుంది. కరెంట్ యూజ్ మారలేదు, లైఫ్ స్టైల్ మారలేదు, మారింది ఒక్కటే, సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సోలార్ సిస్టంలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆన్ గ్రిడ్, రెండోది ఆఫ్ గ్రిడ్, మూడవది హైబ్రిడ్. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఇది సన్లైట్ ఉన్నప్పుడు కరెంట్ ఇస్తుంది. ఎక్స్ట్రా కరెంట్ జనరేట్ చేస్తే గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తుంది. ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఇది ఓన్లీ మన ఇంటికి యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా కరెంట్ జనరేట్ చేస్తే బ్యాటరీలో స్టోర్ అవుతుంది, అంతేకాని గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. మరొకటి హైబ్రిడ్ సోలార్ సిస్టమ్. ఇది ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్ వర్షన్స్ కలిపి ఉంటుంది. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ. ఇప్పుడు సబ్సిడీస్ కోసం చూద్దాం. 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకి 30,000 ఇస్తుంది. 2 కిలోవాట్ అయితే 60,000 వరకు ఇస్తుంది. 3 కిలోవాట్ ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే 78,000 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మనకి 3 కిలోవాట్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ ఖర్చులు స్టార్టింగ్లోనే ఉంటాయి, కానీ ఇవి 25 years వరకు పనిచేస్తాయని గవర్నమెంటే చెప్తుంది. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నా.